కాబట్టి ఎప్పటికైనా పెంటే ఈ క్యారెక్టర్ అనుకున్నారు. ఇప్పుడు అక్కడ షిండేతో షిండే నన్ను సీఎం కావాలి, ఈయనదో అని ఈయన నేను భవిష్యత్తులో సీఎం కావాలంటే విడిగా ఉండాలి అన్నట్టు. ఇప్పుడు ఒకటి పోయారు. ఆ విధంగా బీజేపీకి టెన్షన్ పోయినట్టు. అంటే ఎన్సీపీ ఇప్పుడు బీజేపీ కూటమితో ఉన్నట్టే కదా, బీజేపీలో ఉన్నట్టే కదా, అదే ఎఫెక్ట్ అవదా రేపొద్దున్న? అదే అంటే ఇంకేముంది అవడానికి. ఇప్పుడు ఆయన ప్లేస్ లో వాళ్ళ ఆవిడ వస్తుందా ఏంటనేది చూడాలంతే. సార్ ఒకప్పుడు వైఎస్ రాజశేఖర్ గారు మరణం, అది హెలికాప్టర్ అనుకోండి, అప్పుడు కూడా చాలా సస్పెన్స్ క్రియేట్ అయింది. ఓకే, ఇది ఇక్కడే కాబట్టి జరుగుతుంది అంటే ఇన్ని జరుగుతున్నా రేపొద్దున్న ఇలాంటి డిప్యూటీ సీఎంలు కానీ సీఎంలు కానీ ఇలా అద్దె విమానాల్లో వెళ్ళడం అనేది రేపొద్దున ఎప్పటికైనా ప్రమాదమేనా? దాని నుంచి ఏమన్నా మార్పు చేస్తే ఛాన్స్ ఉంటుంది? సొంత విమానాలు పెట్టిన విమానం కూలదని ఏమన్నా రాస్తాం. ఇప్పుడు ఇది ఈ రావు కదా, వాళ్ళ కుట్ర చేశారు వీళ్ళ కుట్ర చేశారు అనేది ఎప్పుడైనా సరే రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తారు. రాజశేఖర రెడ్డి అప్పుడు ఉంది ఎవరు కాంగ్రెసే కదా, కానీ అప్పుడు కూడా కుట్రనే అన్నారు కొన్ని రోజులు. తన రాజకీయ లబ్ధి కోసం వాడాడు అది. అప్పుడు ఏది ఇదే వెంకటకృష్ణ TV5 లోనే రిలయన్స్ ఓడి చేశాడు అది అన్నారు కదా, కేసు. కాబట్టి అదంతా పచ్చి అబద్ధాలు. అదే రిలయన్స్ అంబానీ వచ్చి ఇంటో భోంచేయలేదా మరి నిజంగా అయితే కనుక. కాబట్టి అవన్నీ రాజకీయాలకు అప్పటికప్పుడు వాడుకుంటారు. కుట్రలు విమానాల మీద ఇప్పటిదాకా అయితే జరగల, విమానాలు అడ్డం పెట్టి.